వెల్కమ్ టు కీటాక్. ఐపీఎల్ మళ్ళీ రీస్టార్ట్ అవుతోంది. అనుకోకుండా వచ్చిన బ్రేక్ తో టోర్నీ మొమెంటం మారుతుందా? ఏ జట్టుకి అడ్వాంటేజ్ అవుతుంది? విదేశీ ప్లేయర్లు చాలా మంది డ్రాప్ అవుతున్నట్టు కనిపిస్తున్న టైంలో ఏ టీమ్స్ ఫార్చ్యూన్స్ ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది? డీటెయిల్ గా చూద్దాం. దిస్ ఈస్ కీటాక్స్ ఫర్ యూ. ఈ సీజన్ ఐపీఎల్ లో హైదరాబాద్, రాజస్థాన్, చెన్నై ఆల్రెడీ అవుట్ అయ్యాయి. రేసులో ఇప్పటికీ 7 టీములు ఉన్నాయి. అందుకోసమే విదేశీ ప్లేయర్లు తప్పుకోవడం వల్ల జట్టు మొమెంటం గనక ఎఫెక్ట్ అయితే, బ్రేక్ రావడం వల్ల ఫోకస్ అనేది డిస్టర్బ్ అయితే గనక టేబుల్ టాపర్స్ ఎవరుంటారు, టాప్ 4 లో ఎవరుంటారు అనేది అనూహ్యంగా మారే అవకాశం ఉంటుంది. ఒక్కసారి ప్రస్తుతం టేబుల్ బలాబలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. 16 పాయింట్లతో గుజరాత్ టేబుల్ టాపర్ గా ఉంటే, ఆర్సీబీ కూడా 16 పాయింట్లతోనే ఉంది. నెట్ రన్ రేట్ కూడా వీళ్ళది మంచి హెల్దీగా కనబడుతోంది. ఆ తర్వాత పంజాబ్ 15 పాయింట్లతో ఉంది. ఇంకా ఈ 3 జట్లకి 3 మ్యాచ్లు ఉన్నాయి కాబట్టి ఈ 3 టీములు ప్లే ఆఫ్స్ కి వెళ్లేందుకు చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. గుజరాత్, బెంగళూరు అయితే ఖచ్చితంగా ప్లే ఆఫ్స్ కి వెళ్తాయి. పంజాబ్ కూడా వెళ్లేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత ముంబైకి 14, DC 13, KKR, LSG 11, 10 పాయింట్లతో తర్వాత ప్లేస్ లో ఉన్నాయి. టెక్నికల్ గా ఈ జట్లకు కూడా అవకాశాలు ఉన్నాయి. విదేశీ ప్లేయర్లు టోర్నమెంట్ నుంచి తప్పుకోవడం వల్ల ఏ జట్ల ఫార్చ్యూన్స్ ఎఫెక్ట్ అయ్యేందుకు అవకాశాలు ఉన్నాయి అనేది చూద్దాం. కొన్ని కన్ఫర్మేషన్స్ ఆల్రెడీ వచ్చేస్తే ఇంకొంతమంది కూడా తప్పుకోవడం ఖాయంగా కనపడుతోంది. ఒకసారి ఆ లిస్ట్ చూద్దాం. రబాడా కోయెట్జీ ఆల్రెడీ తప్పుకున్నారు. దీనివల్ల గుజరాత్ పేస్ బౌలింగ్ అటాక్ గట్టిగా ఎఫెక్ట్ అవడం కనిపిస్తా ఉంది. బిగ్ మ్యాచ్ ప్లేయర్ గా పేరున్న మిచెల్ స్టార్క్ తప్పుకోవడం అనేది ఢిల్లీ మీద దెబ్బ కొట్టే అవకాశం ఉంది. ఇక ఐపీఎల్ బ్రేక్ లో ఎక్కువగా దెబ్బతినే జట్టు ఏదైనా ఉంది అంటే అది బెంగళూరు ఏమో అనిపిస్తోంది. ఎందుకంటే లీడింగ్ వికెట్ టేకర్స్ లో ఒకటిగా ఉన్న హెజల్వుడ్ ఆల్రెడీ టోర్నమెంట్ నుంచి తప్పుకుంటున్నట్టు చెప్పేశాడు. అలాగే లోయర్ ఆర్డర్ లో పొటెన్షియల్ హిట్టర్ రోమారియో షెపర్డ్ కూడా తప్పుకుంటున్నాడు. మరో సౌత్ ఆఫ్రికా పేసర్ లుంగి ఎంగిడి కూడా తప్పుకోవడం అనేది లోయర్ ఆర్డర్ బ్యాటింగ్ మీద, ఎస్పెషల్లీ బౌలింగ్ మీద ప్రభావం చూపించడం ఖాయంగా కనబడుతోంది. ఇక ఫారిన్ బ్యాటింగ్ స్టార్స్ నమ్ముకున్న లక్నో కూడా జలక్ తగిలింది. మార్కరమ్ టోర్నీ నుంచి అవుట్ అయిపోయాడు. అంటే ఆల్రెడీ ఉన్న బ్యాటింగ్ కూడా లక్నోకి పోయే అవకాశం కనబడుతోంది. ఇక రికెల్టన్ తప్పుకోవడం వల్ల ముంబై కొత్త ఓపెనింగ్ కాంబినేషన్ చూసుకోవాలి. ఇది కూడా మొమెంటం మీద ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుంది. ఇప్పటికీ కొంతమంది వస్తారో రారో అనే డౌట్స్ ఉన్నాయి. చైనీస్, జాస్ ఇంగ్లీష్, అరోన్ హార్డీ ఈ ముగ్గురు ఆస్ట్రేలియన్సే. వీళ్ళు తప్పుకుంటే కనుక పంజాబ్ మొమెంటం ఖచ్చితంగా డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓవరాల్ గా చూస్తే ముంబై, పంజాబ్, గుజరాత్ ఈ 3 మీద గట్టిగా ఇంపాక్ట్ పడడం ఖాయంగా కనబడుతుంది. కాంబినేషన్లు డిస్టర్బ్ కావడం అంటే సబ్స్టిట్యూట్ చూసుకుంటారుగా అనుకోవచ్చు. కానీ ఆ సబ్స్టిట్యూట్ గా వచ్చిన ప్లేయర్లు ఎంతవరకు పర్ఫామ్ చేస్తారు, ఆల్రెడీ సెటిల్ అయిన కాంబినేషన్ ఎఫెక్ట్ అయితే ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది అనేది చెప్పడం కష్టం. మనం ఆల్రెడీ రీసెంట్ గా T20 వరల్డ్ కప్ ఫైనల్లో చూసాం. 30కి పైగా మాత్రమే టార్గెట్ ఉంది. బాల్కు ఒక రన్ తీస్తే సరిపోతుంది, సౌత్ ఆఫ్రికా గెలుస్తుంది అనుకుంటున్న సమయంలో టాక్టికల్ గా పంత్ సౌత్ ఆఫ్రికాని డిస్టర్బ్ చేశాడు. గేమ్ కి బ్రేక్ వచ్చేసరికి మొమెంటం పోవడము, సౌత్ ఆఫ్రికా ఫైనల్ ఓడిపోయి ఇండియా ఛాంపియన్ అవడం చూసాం. అంటే ఒక్క చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా గానీ గేమ్ మొమెంటమ్సే కాదు, టోర్నమెంట్ కూడా అనూహ్యంగా మారే అవకాశం ఉంటుంది. ఈ లెక్కను చూస్తే ఈసారి ఐపీఎల్ లో నాకౌట్ రేస్ కు ముందు సర్ప్రైజెస్ ఉంటాయా? ఫీల్ ఫ్రీ టు షేర్ యువర్ ఒపీనియన్. దిస్ ఈజ్ కీటాక్స్ ఫర్ యూ.